పరిశుద్ధుడా, మా రక్షక యేసయ్యా, మీ పాదాలకు నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరి యొక్క గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ కాల ధ్యానాలు 40 రోజుల శివసభ ధ్యానాలుగా మరి ప్రతి రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన జీవిత విధానాల్లో కొనసాగుతూ మిమ్మల్ని ఆరాధించుకునే ధనికరమైన విధానాలలో మా పిల్లలందరూ కూడా ముందుకు సాగుతున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఎంతో రోజులు ప్రవేశించి మీ దివ్యమైన నామాన్ని గణపరచుకోవడానికి మీరు పడిన శివశ్రమ మరణ వేదనను గుర్తు చేసుకొని ఎప్పుడైనా కానీ వారి పాప ప్రాయశ్చిత్తముతో కన్నీటితో వేదనతో ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని పరిశుద్ధమైన పవిత్రమైన మార్గాలలో నడవడానికి తండ్రి మీరు వచ్చే 2వ రాకడ ద్వారా మేమందరం కూడా మీ రాజ్యానికి వారసులుగా ఉండి ఆ గొప్ప ధనికమైన జీవితాన్ని పొందుకునే రోజులుగా ఈ 40 రోజుల శివశ్రమ ధ్యానాలను మా పవిత్ర చేసి ఉన్నారు. మరి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరిల్లి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు నడిపించమని, అలాగే నేను 10వ తరగతి విద్యార్థులు వారు మార్చి 17వ తారీఖున ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుండగా 10వ తరగతి మార్కులు ఎంత అవసరమైనదో తండ్రి, ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా అది ఎంతో అవసరమైన మార్పులు కనుక పిల్లలకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఈరోజు ప్రత్యేకమైన కూడిక కూడా ఈ యొక్క ఆరాధనలో జరుగుతున్న గొప్ప విధానం. కాబట్టి ఆయన 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ ఆసక్తికి నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైన ప్రార్థనతో నడిపిస్తూ ఈ రోజునైనా వారికి ఇచ్చిన వ్యక్తులు కూడా డెలిగేట్గా కుటుంబం తప్పిపోతుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఆనందంతో కూడా మీరే తోడుగా ఉంది ఆలోచనలో మీరే కాపుదల కార్యమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సిలువగనుడి మాకు ప్రేమ సారమయ్యెను, మాకు జీవ సారమయ్యెను, మాకు తృప్తి సునీరమయ్యెను, మాకు పరమవిహారమయ్యెను. సిలువగనుడి
ఉత్తరపక్షితురాలుగా కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, ఉత్తరపక్షితురాలుగా కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. మన మధ్యలో ప్రేమలీలా గారు వచ్చి ఉత్తరపక్షితురాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మేడిగా ప్రేమలీలా గారు వచ్చి ఉత్తరపక్షితురాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కట్టబడినవాడు ధన్యుడు. నేను మగ్నినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధని వలన నా ఎముకలు క్షీణించి ఉన్నవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా ప్రాణం వేసవికాలం నా ఎదుట నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున ఈ దశమి కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహంలో ప్రయాణించినవి మన మీదకి రావు. నా దాడులను నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన పెట్టదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్యముతోనూ బిగింపవలెను. అందరం కలిసి యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థపు ప్రియులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. వాక్య పఠనముగా నా మధ్యలో పులగము జోత్స్నా గారు వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. పులగము జోత్స్నా గారు వచ్చి వాక్య పఠనము చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు ఇలా రాయబడింది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇంతటితో ఈ వాక్యం పడింది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే వాక్య ధ్యానానికి ముందుగా మా మధ్యలో దాదా సుజాత గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. వాక్య ధ్యానానికి ముందుగా దాదా సుజాత గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ రెక్కల కింద కాచి కాపాడి సురక్షితంగా బలపరిచి భద్రపరిచి తోడుగా ఉంది ప్రభా. మమ్మల్ని క్షేమంగా గృహాలకు చేర్చిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా అయా వాక్యములను సిద్ధపరచి ఉండగా ప్రభా ఆ పాశ్రమ గారు ప్రభా నీ ఆత్మతో నింపి బలమైన వాక్యము మా హృదయాలకు తాకుతూ సహాయం దయచే. అయ్యా విడిచినప్పుడు ప్రభా మాలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి సహాయం దయచే. అలాగే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయ్యా ఏ వాటలు ప్రభా వ్యర్థంగా పోకుండా ప్రభా ఈ 40 రోజులు కాకుండా ప్రభా మా జీవిత కాలం అంతా నేను వెంబడించే వారిగా ఉండడానికి సహాయం దయచే. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి.
దీవించండి. అలాగే ప్రభా 10th క్లాస్ విద్యార్థులు సోమవారం నుండి ఎగ్జామ్ రాయించు ఉండగా ప్రభా అయా ప్రతి ఒక్క విద్యార్థిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి మార్కులతో పాస్ అవ్వడం కృప చూపించమని. అలాగే ఈ రోజు ప్రభా ఇస్తున్న ప్రతి బహుమానమును వారు ఆశీర్వాదంగా పొందుటకు సహాయము దయచేయమని. ఇచ్చి విజ్ఞాపన ప్రభా నీ పరమలకు చేర్చుకోమని త్వరగా రామాయణ వేసినంత శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి నా 2 వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 8వ రోజు మనకి ఇచ్చినటువంటి అంశము విశ్వాసము నిత్య జీవము. విశ్వాసము నిత్య జీవము చూసినట్లయితే చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగే ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. మనం నిత్యము జీవించలాగా దేవుని రూపంలో సృష్టింపబడి ఉన్నాము. మనము నిత్యము ఉంటాం. అయితే ఎక్కడ ఉంటాము అనేదే ప్రశ్న. దానికి సమాధానము పరలోకములోనా నరకలోకములోనా. నిత్య జీవనకు వ్యతిరేకము నాశనము కాదు, నరకము. మరి మనకి ఈ దినాన యేసయ్య ఒక ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు నరకంలో ఉంటావా పరలోక రాజ్యంలో ఉంటావా? విశ్వాసము నిత్య జీవము. నిత్య జీవం అనగా మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి బాధ సంతోషం కలిగిన జీవితము నిత్య జీవం అనిపించడం కాదండి. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో నిత్య జీవం అంటే మధురంగా ఉంటుంది. మరి మనం అలాంటి నిత్యమైన జీవితాన్ని మరి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు 3 మాటలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? రక్షణ మొట్టమొదటిగా చూసినట్లయితే రక్షణ పొందుకోవాలంటే పాపాల్ని ఒప్పుకోవాలి. దేవుని యందు ఉండాలంటే విశ్వాసం ఉంచాలి. 3వదిగా చూసినట్లయితే నిత్య జీవం పొందాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఈ 3 మాటలను ఈ దినాన మనము వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటి మాట, రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? పాపాల్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో, పాపాల్ని ఒప్పుకొనగా కప్పుకుంటున్నాం అనేసి. మరి మన పాపాన్ని మనము ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా? దేవుని యందు ఈ యొక్క 2025వ సంవత్సరంలో మండలకాల దినాలలో 8వ రోజులో మనం ప్రవేశించి ఉన్నాం. మరి ఈ దినమైందైనా మనము మన పాపాన్ని ఒప్పుకునేవారిగా ఉన్నామా కప్పుకునేవారిగా ఉన్నామా? వాక్యానుసారంగా మనల్ని మనము చూసుకుందామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. రక్షణ పొందాలంటే ప్రతి వ్యక్తి తాను పాపనని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువు దేవుడని రక్షకుడని ఆయన శిలువ మరణము ద్వారా నా పాపాలు క్షమించబడి ఉన్నాయని విశ్వసిస్తేనే ఆయన మన పాపాలను క్షమించి మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. మనం అనుకోవచ్చు, యేసయ్య నా కొరకు శిలువలో మరణించాడు కదా, నాకు రక్షణ భాగ్యము వచ్చింది అనుకోవచ్చు. అప్పుడు అలా మనకి రక్షణ భాగ్యం రాదండి. మనం ఎప్పుడైతే విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకుంటామో అప్పుడే మనకి రక్షణ మార్గం వస్తుంది. ఇంకా చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, రోమాపత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాప క్షమాపణ పాపికి పునర్జన్మం వంటిదంటండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనము జన్మతః పాపులం కనుక ఈ జన్మ పాపం పోవాలంటే మనకేం కలగాలండి? పునర్జన్మ కలగాలంటే మళ్ళా మనము తిరిగి పుట్టాలి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదవద్దు. యేసు ప్రభు వారికి నికోదేముకు జరిగినటువంటి సంభాషణలో మనకి తెలుస్తుంది. ఒకసారి చూడండి, 3, 4 నుంచి 7 వచనాలు. అప్పుడు అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా,
యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింప లేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ఏం చెప్తున్నాడండి? ఒకడు నీటి మూలము, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని యేసయ్యను అడగగా యేసయ్య ఏమని చెప్తున్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఇక్కడ యేసయ్య నికోదేముతో చెప్పినప్పుడు అరణ్యములో మోసేని సనుక్కున్న భాగాలు కూడా ఉన్నాయి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ చదవద్దు, కానీ అక్కడ అరణ్యంలోని మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే నడిపిస్తున్న విధానంలో వారు మాకు సరైన ఆహారం లేదు, మంచి భోజనం లేదు, మాకు త్రాగడానికి నీళ్లు లేవు అంటూ ఆయనను సనుక్కుంటూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి మరణకరమైనటువంటి సర్పము ద్వారా వారు మరణించిన విధానాన్ని మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయండి. మరి దానిని మనం ఒకసారి మరలా జన్మించడం అంటే సిలువ వేయబడిన క్రీస్తు రక్తము చేతే పాప విమోచన పొందుకోవడం, మలినమైన మన మనస్సుని పరిశుద్ధం చేసుకోవడం, నూతన పరచుకోవడం. ఇదే నికోదేముకి యేసు ప్రభు వారికి మధ్య జరిగినటువంటి సంఘటన. అక్కడ మనం అందరం చూసి ఉన్నాం. మనం మొట్టమొదటి చదువుకున్నాం ఇత్తడి సర్పం గురించి. ఎవరైతే సర్పాన్ని తేరిపార చూశారో వారు మరలా బ్రతికినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయండి. దేవుడు నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా పాపాన్ని చూడలేడు, సహించలేని దేవుడు కనుక, మరి ప్రేమామయుడు కనుక, పాపులను రక్షించడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చి ఉన్నాడు కనుక, నిన్ను నన్ను పాపమనే ఊబిలో నుంచి పైకి లేవనెత్తడానికే యేసయ్య వచ్చాడు కనుక, మరి మనం ఏం చేయాలండి? రక్షణ పొందుకోవాలంటే మన పాపాలని మనము ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మరి ఒప్పుకుంటున్నామా? తప్పుకుంటున్నామా? అవి మన పాపాలని మనము పశ్చాత్తాప హృదయంతో, తిరిగి నలిగిన హృదయంతో, యేసయ్యా నేను నాకు తెలిసే ఈ పాపాన్ని చేశానయ్యా, అయితే నీకు తెలియకుండానే ఈ పాపాన్ని చేశానయ్యా, ఇక ఎన్నడూ నేను దాని వైపు చూడనయ్యా, నీ రక్షణ భాగ్యాన్ని నేను పొందుకోవడే ధన్యకరమైన జీవితాన్ని నాకు దయచేయ్యా అని వేడుకునే వారిగా ఉన్నామా? లేదా ఇంకనూ మన పాపాన్ని మనము కప్పుకునే వారిగానే ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మండల కాల దినాలలో మనకి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాల నుంచి కూడా మండల కాలాలు మనము పార్టిసిపేషన్ చేస్తున్నాం. 40 రోజులు భక్తిగా ఆలయానికి వస్తాం, చక్కగా వాక్యాన్ని వింటాం, చదువుతాం. మరి ఎంతవరకు మనము మారు మనసు పొందుకున్నాం? ఎంతవరకు మనం మన పాపాన్ని ఒప్పుకున్నాం? ఇంకనూ ఒప్పుకోలేని స్థితిలోనే మనము జీవిస్తున్నామా? ఒకవేళ అట్టి స్థితిలో మనం ఉన్నట్లయితే ఇంకనూ మన రక్షణ భాగ్యాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నట్లే ఇది నా యేసయ్య చెబుతున్నాడు, నీవు రక్షణ భాగ్యం పొందుకోవాలంటే నీ పాపాల్ని ఒప్పుకో. మరి ఒప్పుకుంటున్నామా? తప్పుకుంటున్నామా? రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు ఉండాలంటే విశ్వాసం ఉండాలి. మొట్టమొదటిది ఏంటండి? రక్షణ పొందుకోవాలంటే పాపాల్ని ఒప్పుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు ఉండాలంటే విశ్వాసం ఉండాలి. చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని యందు ఉండాలంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. మొట్టమొదటి రక్షింపబడాలంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలి. ఆయనలో జీవించాలంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. ఏం క్రియలండి? సత్క్రియలు, మంచి క్రియలు చేయుటకే క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎలాంటి కార్యాలు చేసేవారిగా ఉండాలని దేవుడు మనల్ని చేసి ఉన్నాడండి? సత్క్రియలు, మంచి పనులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనం ఎలాంటి
క్రియలను చేస్తున్నాం. ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? పాపాన్ని ఒప్పుకునే స్థితిలో మనం లేకుండా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేవారిగా ఉన్నామా, లేదా దేవుని యందు జీవించేవారిగా ఉండాలంటే ఆయన యందు మనము విశ్వసించే బిడ్డలుగా ఉండాలి. విశ్వాసులు దేవుని బిడ్డలుగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షపరుచుకుంటూ మరణము వరకు ఎలా కొనసాగాలంటండి? పరిశుద్ధులుగా కొనసాగాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన సన్నిధికి మనం పరిశుద్ధులుగా రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరుకునే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? పైన పరిశుద్ధంగా ఉంటూ లోపలంతా కూడా నల్లగా ఉంచుకుని హృదయం అంతా కూడా పైకి శుభ్రంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ హృదయ శుద్ధి లేకుండా మనము జీవిస్తున్నామా? ఇలాంటి కాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-18 వచనాలు మనం చూసినట్లయితే, అరణ్యంలో మోషే సర్పం ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. అరణ్యంలో సర్పాన్ని ఎత్తిన సంఘటన ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేయడంతో ఆరంభమైంది. ఎందుకని? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే విడిపించుకొని తీసుకుని వస్తున్నప్పుడు అరణ్యంలో వారు సణుగుకుంటూ గొడుక్కుంటూ దేవుడిని సణుగుకుంటూ ఉన్నారు. అక్కడితో దేవుని తిరుగుబాటు వాళ్ళపై ఆరంభమైనది. తమ పట్ల ఆయన మంచితనాన్ని వారు చులకన చేసుకుని మాట్లాడుతున్నారు. ఫలితంగా ఏం కలిగిందండి? వారికి శిక్ష కలిగింది. ప్రజల పక్షంగా దేవుణ్ణి మోషే వేడుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? పాము కాటుకు గురైన ప్రతి వాడు విశ్వాసముతో తాపకరమైనటువంటి ఆ ప్రతిమను చూడాలి. ఈ విధంగా ఎవరైతే దాని వైపు చూస్తారో వారు బ్రతుకుతారని మోషేకి చెప్పాడు. అప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని చేయించి దానిని ఎత్తైన ప్రదేశంలో ఉంచాడు. ఎందుకని ఇత్తడి సర్పాన్ని పెట్టాడండి? ఇత్తడి కన్నా విలువైనది వెండిని పెట్టచ్చు కదా, వెండికైనా విలువైనది బంగారాన్ని పెట్టచ్చు కదా, అయితే చీప్గా దొరుకుతుంది అంటే వాటితో పోలిస్తే కొంచెం తక్కువ దొరకగలదు, ఇనుముని పెట్టచ్చు కదా. మరి ఎందుకని ఇత్తడి దాన్ని పెట్టాడంటే ఇత్తడి తీర్పునకు గుర్తు. ఇత్తడి అంటే ఆనాడే తీర్పు ఆరంభమైనది అనమాట. ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయించమన్నాడంటే తీర్పునకు గుర్తుగా చేయించమన్నాడు. ఎందుకని యెహోవా ఇత్తడి సర్పాన్ని, సర్పము కాకపోతే ఏదో పక్షినో లేకపోతే ఏదో ఒక రూపంగా చేయించమనొచ్చు కదా. సర్పాన్ని ఎందుకు చేయించమన్నాడంటే మనందరికీ తెలుసు. ఆదికాండము చదవద్దు 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సర్పము యుక్తిగల జంతువు, తెలివైన జంతువు, ఆదాముని మోసగించింది. ఇంకా స్త్రీ సంతానానికి పురుష సంతానానికి వైరాన్ని కలిగజేసింది. ఇంకా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో చదవద్దండి. స్త్రీ ప్రసవం అవగానే పుట్టబోవు శిశువును మింగివేయడానికి, అది క్రీస్తుని కానీ లేదా సంఘాన్ని కానీ మింగివేయడానికి సిద్ధముగా ఉంది. అటువంటి యుక్తిగల జంతువు ఆదాము అవ్వలను మోసగించి సర్వ సృష్టికి మరణానికి కారణమైంది కనుక ఆ యొక్క సాతాను తంత్రాలను లయపరచడానికి ఆనాడే దేవుని కుమారుని సర్పయాగము చేయడానికి తండ్రి ఆనాడే సంకల్పం చేస్తున్నాడు కనుక అక్కడ ఆ ఇత్తడితో సర్పాన్ని చేయమని ఆదేశించి ఉన్నాడు. మరి ఇత్తడి తీర్పునకు గుర్తుగా ఉంది, బంగారము రాచరికానికి గుర్తుగా ఉంది, వెండి విమోచనకు గుర్తుగా ఉంది, ఇనుము యుద్ధానికి గుర్తుగా ఉంది కనుక ఇత్తడినే దేవుడు ఎంచుకుని అన్నాడు. మరి మనం కూడా ఈనాడు పాపం అనే పాము కాటికి గురవుతున్నాం. మరి ఇత్తడి సర్పాన్ని విశ్వాసంతో నిదానించి చూసిన ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఎలా అయితే బ్రతికారో ఈనాడు మనము కూడా పాపమనే పాము కాటుతో ఉంటున్నాం. పాపం అనే జీవితంతో మనము జీవిస్తున్నాం. అపవాది సొత్తైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మరి మన పాపాలు పోవాలంటే మనం దేనిని చూడాలండి? ఆ సిలువను చూడాలి. సిలువను చూస్తున్నప్పుడు సిలువలో మనకి అక్కడ సిలువ మీద ఎవరైనా కనిపిస్తున్నారండి? ఖాళీ సిలువ ఉంది. కానీ నిదానించి చూసినప్పుడు ఆ సిలువ మీద మనకి ఎవరు కనిపించాలి? యేసయ్య కనిపించాలి. యేసయ్య నీ నా పాపముల కొరకే మరణించున్నాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు కనుక మరి మనము ఎప్పుడైతే విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో ఆ సిలువ వైపు చూసుకుంటామో అప్పుడే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. చూసినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే ఏలైనగా
పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చాలండి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఎలా అయితే ఇత్తడి సర్పమును నిదానించి నివారణ పొంది బ్రతికారో, ఈనాడు మనము కూడా సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు విశ్వాసముతో చూస్తే పాపమనే పాము కాటు నుండి మనము కూడా విడుదల పొందుకుంటాం. అందుకనే యెషయా గ్రంథకర్త అంటున్నాడు 45వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, యెషయా 45:22 మనం చూసినట్లయితే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. యేసయ్య ఈ రోజు చేసిన పాపాన్ని ఈ రోజే మర్చిపోతున్నాడు. తెల్లవారి కల్లా మనల్ని మనం ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద విశ్రాంతి పొందండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే పాపములో చనిపోతున్న మనుషులకు ఆత్మ సంబంధంగా తిరిగి బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? సిలువలో ఎత్తబడిన యేసయ్య వైపు మనం నిదానించి చూడాలి. అది కూడా ఎలా చూడాలంటే విరిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మన పాపాలని ఒప్పుకొని యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనము ఎలా ఉంటామండి? పాప క్షమాపణ పొందుకుంటాం. మొట్టమొదటి ఏంటండి? రక్షణ పొందుకోవాలంటే పాపాల్ని ఒప్పుకోవాలి. రెండవది దేవుని యందు ఉండాలంటే విశ్వాసము ఉంచాలి. చివరిదిగా మూడవదిగా మనం చూసినట్లయితే నిత్య జీవం పొందాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. మొట్టమొదటి పాపాల్ని ఒప్పుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు విశ్వాసం ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని దేవుని విశ్వసిస్తామో, విశ్వసించే ప్రతి వారికి కూడా నిత్య జీవం కలుగుతుంది. కనుక నిత్య జీవం పొందాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఎఫెసీ 2:1 మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మనం అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పటికీ మన ఎడల తన మహా ప్రేమను మనలను తనతో కూడా బ్రతికించాడు. క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండే ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనో సిద్ధపాటు లేని సంగమ వలె ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి. ఇక్కడైతే అరణ్యంలో మోషే ఇత్తడి సర్పముని ఎలాగే ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన ద్వారా మనుష్య కుమారుడు ఎత్తబడవలన మాటల్లో 2 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే యేసు సిలువకు మేకులతో కొట్టి ఎత్తి వేలాడదీయాలనేది ఒక అర్థమైతే, ఆయన పరలోకానికి ఎత్తబడాలి అంటే ఆరోహణం అవ్వాలనేది ఇంకొక అర్థం. మరి సర్పం స్థానంలో మనం ఎవరిని చూడాలండి? ఈ దినాన్ని యేసయ్యను చూడాలి. ఆనాడు సర్పాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచి దానిని నిదానించి చూచిన వారు బ్రతుకుతారు అని చెప్పాడు. ఈ దినాన ఎత్తైన ప్రాంతంలో మరి యేసయ్య సిలువ వేయబడ్డాడు. మరి మనము విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మన పాపాలని ఒప్పుకొని యేసునందు విశ్వాసం ఉంచి ఎత్తైన సిలువ మీద ఉన్నటువంటి యేసయ్యను మనం ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే మేకులతో కొట్టబడి యేసయ్యను మనం చూస్తామో అప్పుడే మనము రక్షణ పొందుకుంటాం. దానికి సాదృశ్యంగానే మేకులతో కొట్టబడిన క్రీస్తును సాదృశ్యంగా మనకి ఈనాడు చూపించినారు. ఆనాడు తాపకరమైనటువంటి సర్పము కాటుకు బలైన వారు ఎలా అయితే ఇత్తడి సర్పాన్ని చూచి మరి బ్రతికారో, ఈనాడు కూడా మనం బ్రతకాలంటే, రక్షణ పొందుకోవాలంటే సిలువపై ఉన్న రక్షకుని మనం ఏం చేయాలండి? తేరిపారా చూచి ఆయన యందు మన పాపాల్ని ఒప్పుకోవాలి. అది కూడా ఎలా ఒప్పుకోవాలండి? విరిగి నలిగిన హృదయంతో. మనం ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి శ్రమకాల ధ్యానాలలో మనం పాల్గొంటూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కనీసం మనలో ఉన్నటువంటి ఒక్క చెడునైనా మనము తీసివేసుకుంటున్నామా? లేదా ఇంకనూ మనము కప్పుకునే వారిగానే ఉన్నామా? ఒక్కసారి రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకున్నాం. మన పాపాల్ని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి వేడుకుంటాము, అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనందరికీ తెలుసు పేతురు గారి గురించి. కోడి కోయక ముందే నీవు నా గురించి 3 సార్లు అబద్ధం ఆడతావన్నాడు. అలాగే అబద్ధం ఆడాడు.
యేసు వైపు చూసిన వెంటనే ఆయన ఏం చేశాడండి? సంతాపపడి ఏడ్చి తన తప్పుని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడే పాప క్షమాపణ పొందుకున్నాడు. సంఘానికి గట్టి పునాదిగా పిలువబడ్డాడు. అలాగే సిలువలో దొంగ గురించి కూడా మనకు తెలుసు. యేసయ్య అంటే ఎవరో తెలియదు, దేవుని గురించి ఆయన వినలేదు. కానీ ఎప్పుడైతే తన పప్పుడు వైపు తనతో పాటు సిలువ వేయబడినటువంటి క్రీస్తే రక్షకుడైన ఆయన విశ్వసించాడో, హృదయాంతరాల్లో విశ్వాసం ఉంచాడో, నీవు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని విశ్వాసంతో అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో యేసయ్య ఏమన్నాడండి? నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. మరి ఈ దినాన మనము విశ్వాసం ఉంచుతున్నామా, నమ్మిక ఉంచుతున్నామా? నేను చిన్ననాటి నుంచి క్రైస్తవ బిడ్డగా ఉన్నాను, క్రీస్తుని నమ్మిన బిడ్డగా ఉన్నాను. మరి నాకెందుకని ఇన్ని శోధనలు, ఇన్ని వేదనలు, ఇన్ని మరి బాధలు వస్తున్నాయని మనం అనుకోవచ్చేమో. మనం నిజమైన విశ్వాసాన్ని చూపలేకపోతున్నామేమో, నిజమైన నమ్మకాన్ని దేవుని యందు ఉంచలేకపోతున్నామేమో. కానీ అక్కడ కుడివైపున ఉన్న దొంగ ఏం చేశాడండి? రెప్పపాటు కాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? మన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నామా? మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనము పాప క్షమాపణ పొందుకుంటాం. మనల్ని ఎప్పుడు ఎక్కడ అపవాది అనే పాము కాటు వేస్తుందో తెలియదు. మనం ఉదయ కాలం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు అనేక పనుల నిమిత్తము, అనేక కార్యముల నిమిత్తము మనం ప్రయాణమై వెళుతూ ఉంటాము. పాపం అనే పాము ఎప్పుడు ఎక్కడ మనల్ని కాటు వేస్తుందో తెలియదు కనుక నేడు మనం స్త్రీలలో వేలాడుతున్నటువంటి యేసయ్యను నిదానించి చూసి పాప క్షమాపణ పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించింది కాక ఆమె. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ గారికి నా 2 వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని సంగమం తెలుగుదారా మరి ఎంతో మరొక ప్రాముఖ్యమైన వాక్యము, మరి నిత్య జీవము అనే గొప్ప అంశము, విశ్వాసము నిత్య జీవము. మరి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మరి ఆ విశ్వాసమే నేను నిత్య జీవంలోకి నడిపిస్తుందని మరి 3 ఉపంశాల ద్వారా చెప్పండి చక్కటి వాక్య భాగము. మొదటిదాగా మరి రక్షణ కొరకు మనం ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవది దేవుని యందు ఉండాలి అంటే, దేవుని యందు ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా విశ్వాసం ఉంచాలి. మరి మూడవది నిత్య జీవం పొందాలి అంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. దేవుళ్ళారా, ఎందుకని ఇంత ప్రాముఖ్యమైన వాక్యం గుర్తు చేస్తుందంటే, ఆనాడు ఇతడి సర్పాన్ని ఈ విధంగా మనకు చూపించిన గొప్ప సాదృశ్యం కనుక యేసుక్రీస్తు వారు ఆ గొల్గొతా కొండపై ఏ విధంగా ఎత్తబడితేనే మానవాళికి రక్షణ భాగ్యము కలుగుతుంది. ఆనాడి ప్రారంభమైన కాలంలో ఇశ్రాయేలు జాతికి ఏ విధంగా చూపించిన సాదృశ్యాన్ని మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఎత్తబడి ఉన్నారో మనందరం కూడా రక్షించబడ్డ వారంగా, మరి ఆ రక్షించబడాలంటే 3 మాటలు కూడా మీ హృదయంలో భద్రపరచుకోవాలని మన చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారికి మరొకసారి సంఘం తరఫున నిండు మంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత గొప్ప సమయంలో మరి 40 రోజుల ఈ శ్రమకాల ధ్యానాలు పవిత్రమైన దినాలుగా ఉండగా, మరి ఈరోజు 10th క్లాస్ మరి ఎగ్జామ్స్ రాయబోతున్న మొట్టమొదటి మరి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన ప్రార్థన కూడిక కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరి దయచేసి వీళ్ళందరూ కూడా ఆయా బయట ఎవరైనా 10th క్లాస్ పిల్లలు, మగ పిల్లలందరూ కూడా మన వారికి రావాలి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళాలమ్మా, కొద్దిగా వెనక్కి వెళ్ళండి. అందరూ కూడా కొద్దిగా వెనక్కి వెళ్తే మగ పిల్లలందరూ కూడా రావాలి ముందుకి. దయచేసి ముందుకు రండి. బయట ఉన్నారా? యేసు
ఒకసారి లేచించడమా 10th క్లాస్ బిడ్డలు అందరూ కూడా లేచించండి. అదే ప్లేస్ అందరూ కూర్చోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయనే నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డనియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయబడ్డ వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సమాహాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధారమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. మత హాస్పిటల్ అందరూ కూడా నేను చెబుతుండగా నాతో చెప్పండి. ప్రతి ఒక్క రకంగా ప్రమాణంతో దేవుని దగ్గర దేవుని వాక్యంతో మీరు సిద్ధపడాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పంట చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకును ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకును భయపడను. నీవు నాకు తోడయందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దయచేసి కూర్చోండి. మరి 10వ తరగతి విద్యార్థులుగా మొట్టమొదటిగా మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. మరి ఈ మార్కులు చాలా చాలా ప్రాముఖ్యంగా ప్రతి చదువులకి పై తరగతులకు వెళ్ళాలన్నా ఉద్యోగాలకు కూడా 10వ తరగతి మార్కులు అనేవి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. మరి మీరు 2 నిమిషాలు వాక్యాన్ని గ్రహించుకోండి. ఎందుకనగా రేపు నుంచి మీరు అన్ని విషయాల్లో కూడా చాలా చాలా గొప్ప చదువుకోవడానికి ఇది మొదటి రోజులుగా మీకు ఉన్నాయి కనుక మరి పబ్లిక్ ఎగ్జామ్స్లో
మరి మంచి మార్కులు సాధించే వారిగా ఉండటానికి మరి ఇక్కడ అందరం కూడా ఈరోజు సంఘం అంతా కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్న విధానము మరి పాస్టర్ గారుగా నేను ఇంకను మరి రిటైర్ పాస్టర్ గారుగా అయ్యగారు సీనియర్ పాస్టర్ గారు మరి ఆదమయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అలాగే డెలిగేట్ గారు, సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరికి కూడా మరి ఈరోజు మీ కొరకు ఈరోజు ప్రార్థన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విధానం. ఎందుకంటే మా అందరి దీవెనతో మా బిడ్డలందరూ కూడా మంచి స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు సిటీకి ఇంత దగ్గరగా ఉన్న గ్రామంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? మా సిటీలో గుంటూరులో ప్రాంతంలో చూసినట్లయితే చదువుకున్న ప్రతి వారు కూడా ఏదో ఒక ఉద్యోగాలు చేసేవారిగా ఉంటున్నారు. మరి ఇప్పుడు మన యొక్క చోడవరం గ్రామం కూడా సిటీలో కలిసిపోయింది. మరి బిడ్డలు ఎందుకు చదువుతున్నారు కానీ మధ్యలో ఆగిపోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు గ్రహించుకునే వాక్యమే మరి సామెతల గ్రంథంలో 4వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. ఎవరైనా 4వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదవండి. మైక్ తీసుకున్నామా సార్? అందిందా? చదవండి. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నేను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నేను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నట్టయే జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము, దాని గొప్ప చేసేలా అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించేలా అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించేలా నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. చాలండి ప్రియా దేవుళ్ళారా, చూడండి 5 వచనాలు కూడా ఎంత ప్రాముఖ్యమైన మాటలు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి జ్ఞానం సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరుముఖము. అంటే మొట్టమొదటిగా మా దేవుని మార్గంలో దేవుని మాటల ద్వారా మీరు బలపడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. చాలా మంది అనుకోవచ్చేమో, నేను బాగా చదువుకున్నాను, గొప్ప చదువుతున్నాను, మంచి తెలివి గలవాడని ఎంతో మంది మా దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవునిలో లేకుండా ఎంతో మంది మా చివరికి ఏ విధంగా అయిపోయిన వారు కూడా చాలా మంది లేకుండా పోలేదు. మరి మీ చదువుకు తగ్గట్టుగా, మీ గొప్ప జ్ఞానానికి తగ్గట్టుగా ముందు దేవుని యందు భయభక్తులు కలగడం అనేది నేర్చుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా బిడ్డలుగా మీకుంది. ఎందుకని? మా జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? జ్ఞానం ఇచ్చేది ఎవరు? చూడండి, అక్కడ సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 చదవండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియాదేవల, చూడండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. అంటే మొట్టమొదట దేవుని మాటలను నువ్వు స్వీకరించాలి, దేవుని మార్గంలో నడవాలి. తప్పని కుమారుడు అది చేసింది ఏమని? మా మంచి తెలివి గలవాడు, తల్లిదండ్రుల చాటున పెరిగిన వాడే, గొప్పవాడే. కానీ ఎప్పుడైతే లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు, మా దేవుని మార్గంలో నడవకుండా లోకం వైపు నడచడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే స్నేహితులు ఏం చేస్తారు?
పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా బిడ్డలు ఈరోజు చాలా మంది చెడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకని చదువు విషయంలో ఎప్పుడు కూడా అది రా కూర్చుందాం, చక్కగా ఈ యొక్క చదువు విషయంలో డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం అని ఎవరైనా అనుకుంటారా? అదే చెడు విషయాల్లో ఇది పలానా సినిమాకి వెళ్దాం, లేదా పలానా ఆటకి వెళ్దాం, లేదా వేరే వేరే చోటకి వెళ్దాం, తినడానికి వెళ్దాం కదా. తినడానికి వెళ్ళడానికి యవనస్తులు చదువుకున్న బిడ్డలు ఎంతమంది పోగవుతారు ప్రియమరా? అంటే చెడిపోవడానికి ఎలాంటి మార్గాన్ని సుగమం చేసుకుంటారో ఆలోచన చేసుకోవాలి. అది ఎందుకనగా వారు దేవుని మార్గంలో లేని వారిగా ఉన్న విధానమే. అదే బుద్ధి లేని కుమారుడు మరి చేసిన విధానంలో ఎంత భయంకరమైన నీచ స్థితి దిగజారిపోయాడు. ఎప్పుడైతే మళ్ళా మా దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నం చేశాడో ప్రియా దేవులారా, అక్కడ మనకి తండ్రి ఎదురు చూస్తున్నాడని అక్కడ చూపించారు. కానీ అసలైన దేవుడు దేవుని మార్గంలో నడవటం అనే మాట చెబుతున్నాడు. అందుకనే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? 10th క్లాస్ విద్యార్థులుగా బిడ్డలు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కనుక దేవుని మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయడానికి ముందు సాగాలి. మా ప్రయత్నాన్ని కాదు, చిన్ననాటి నుంచి దేవుని శిక్షలో దేవుని బోధన పెరగాలి. మరి రెండోది ఏం చేయాలి? మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఖచ్చితంగా ఈ మాట గుర్తు చేసుకోవాలి. చూడండి, ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కట్టములకు హారములై ఉండును. చూసారా? తండ్రి ఉపదేశం ఆలకించుము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక యవన ప్రాయదశలో అడుగు పెడుతున్న సమయంలో మా తల్లి తండ్రి చెప్పిన మాట అస్సలు వినరు, చాలాస్తంగా చెబుతున్నారు అనే మాటలు మీ దగ్గరకు వస్తుంటాయి. ఒకప్పుడంటే డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఆ మాట వినని వారిగా ఉండేవారు. ఇప్పుడు 10th క్లాస్ లోపులోనే 8th క్లాస్ వచ్చేటప్పటికే తల్లిల మాట వినకుండా ఉండేవారు. మరి లోక విధానంలో వారు తయారవుతారు. ఎందుకంటే సెల్ ప్రభావాలు కదా, సెల్లు, టీవీలు, వీటి వల్ల ఎంతగా చెడిపోతున్న బిడ్డలుగా ఉన్నారో గమనించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మా తల్లి తండ్రి తప్ప నిన్ను ఎవరు కూడా గొప్పగా చేయరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ దేవుని ప్రేమ, వాళ్ళు చూపించే ప్రేమ నీ వల్ల ఎంతో గొప్ప ప్రేమ. అది దాన్ని త్రోసివేయకుండా ఉండాలి ప్రతి బిడ్డ కూడా. ఎప్పుడైతే నీ తల్లిని తండ్రిని ఏ రీతిగా నువ్వు నీ యొక్క నోటితో దూషించే విధంగా మాట్లాడారంటే భయంకరమైన శాపగ్రస్తానికి లోనవుతారు. ఎందుకంటే మా తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది ఎవరు? తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. మీ కొరకు తల్లిదండ్రులను బాధ్యతగా నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకని ఎంతో మంది ఎందుకు మన భారతదేశం చూసుకుంటే ఎంత భయంకరమైన ఆధిపత్యంతో ఉండే ఈ యొక్క భారతదేశం. మరి దానిలో అంబేద్కర్ని లేనివాడు ఎంత తక్కువ స్థాయి, చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఆ కుటుంబంలోంచి అంబేద్కర్ ఎంత గొప్ప చదువులు, ఆ చదువులు మనం చెప్పడానికి కూడా గట్టిగా చూసి చెప్పగలం. కానీ ఆ చూడకుండా చెప్పలేని చదువు చదివిన గొప్పవాడుగా అంబేద్కర్ ఈరోజు లోకమంతా కూడా, మన భారతదేశం అంతా కూడా చాటి చెప్పుకొని ప్రపంచ దేశాలు కూడా అతని గురించి గొప్పగా చెబుతున్న విధానం. ఏకంగా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాయడానికి అవకాశం దేవుడిచ్చాడు. చూడండి, ఎంతగా తగ్గింపు చేస్తామో అలాంటి వారిని దేవుడు ఎలాగ హెచ్చింపు చేస్తాడో నిదర్శనం అదే. అందుకని ఎక్కువగా మనవారు అంబేద్కర్ ఎందుకు ఎక్కువగా మరి అతని గురించి చెప్పుకుంటారు? మన దేవుని మార్గంలో నడిచిన వాడు, తర్వాత తగ్గించుకొని అంత హెచ్చింపు స్థాయికి ఎదిగిన వాడు. కాబట్టి అంబేద్కర్ అని చెప్పేసి కొంతమంది యూత్ గా తయారవుతుంటారు. కానీ అంబేద్కర్ అనిసాలు నడుస్తారా? నాకు అదే బాధేస్తుంది. అంబేద్కర్ యూత్ అని తయారైపోయి ఏం చేస్తారు? భయంకరంగా తాగటాలు, డబ్బులు వసూలు చేసుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని అంత విచ్చలవిడిగా పుట్టడానికి కూడా ప్రయత్నం చేసేవారు చాలా మంది నేను చూస్తున్నా. అంటే అంబేద్కర్ని ఎలాగా చెడగొట్టే బిడలుగా మీరు ఉంటున్నారు. అదే కాదు, అంబేద్కర్ యూత్ అంటే ఎలా ఉండాలి? సంఘ సేవ చేసే వారికి ఉండాలి, పేదవారికి సాయం చేసే వారికి ఉండాలి. సంఘంలో ఒక అయ్యో అంబేద్కర్ యూత్ అంటే చాలా గొప్పగా ఉన్నారు వీళ్ళు అనే మాటలు రావాలి. అంతేగాని ఏదో డ్యాన్స్ వేయడానికి డీజే బాక్స్ పెట్టుకొని అంబేద్కర్ చేయినప్పుడు భయంకరంగా డ్యాన్స్ వేస్తున్న సందర్భాన్ని నేను చూశాను. అది కాదు. అంబేద్కర్ ఆయన చదివిన చదువులు, కష్టపడి చదివిన చదువు బయట ఎక్కడో కూర్చోబెడితే దూరం నుంచి
నేర్చుకుని గొప్ప చదువు చదివిన వాడు అంబేద్కర్. దేవులారా, ఆ చదువు ఈరోజు అంబేద్కర్ ఎంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. అదే దేవుని మాటలు, అదే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు చెప్పే గొప్ప వాక్యం. అందుకనే మరి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మనం గుర్తు చేస్తారు. అందుకని ఏమన్నాడు, నా ఆజ్ఞలు గైకొనగా నువ్వు బ్రతుకుతువు, జ్ఞానం సంపాదించుకోను, బుద్ధి సంపాదించుకోను, నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానం విడువైన అది నేను కాపాడును, దాన్ని ప్రేమించేలా నేను రక్షించును. జ్ఞానం సంపాదించుకున్నదే జ్ఞానముకు ముఖ్య విషయము. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. ఈరోజు మనందరం కూడా మా కాన్వెంట్ చదువులు, కార్పొరేట్ చదువులు చదువుతున్నాం కదా, లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ జ్ఞానమే ఈరోజు నెలకు వచ్చేసి 10 లక్షలు కూడా సంపాదించేవారు ఉన్నారు. అవునా? నువ్వు ఒక 5 లక్షలు ఖర్చు పెడుతున్నారేమో కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, లేదా 10 లక్షలు ఖర్చు పెడుతున్నారేమో. కానీ నెలకు వచ్చేసి 10 లక్షలు సంపాదించేవారు కూడా, రిక్షా లాక్కున్న ఆ కుమారుడు 10 లక్షలు నెలకు వచ్చి సంపాదించిన వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. మా చెప్పులు కుట్టుకునే వారి కుటుంబాల్లో నెలకు వచ్చి 10 లక్షలు సంపాదించే కుటుంబాలు ఈరోజు ఎంతమంది ఉన్నారు? బిడ్డలు అయ్యా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ముందు మీరు దేవుల్లో రావాలి, దేవుళ్ళు నడవాలి. ప్రతి ఆదివారం దేవుని ఆలయంలో నడపాలి. 10th క్లాస్ బిడ్డలు అంటే సండే స్కూల్ పిల్లలే. ఈరోజు సండే స్కూల్ పిల్లలుగా మీరు కనబడుతున్నారా? 8th వచ్చేసరికి జారిపోతున్నారు అందరూ కూడా సండే స్కూల్ రాకుండా. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా సండే స్కూల్కి వస్తున్నారు చాలా చోట్ల. మరి మీరు 10th క్లాస్ వచ్చేసరికి మేము పెద్దవాళ్ళు అయిపోయానే భావన మీకు కలుగుతుందంటే అది మంచిది కాదు. మరి ఈరోజు అయినా తెలుసుకొని ముందుగా దేవునికి, తర్వాత తల్లిదండ్రులకి, మూడోది పెద్దల యొక్క గౌరవ భావంతో విధేయత నేర్చుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. మీ చదువుకి విలువేంటి? విధేయత. ఆ విధేయతే చదువుకున్న వారుగా కొలుస్తారే కానీ ఆ విధేయత లేకపోతే ఏమవుతుంది? కాబట్టి చదువుకున్న ప్రతి వారు కూడా విధేయత నేర్చుకోవాలి. నేను చదువుకున్నానని గర్వంతో లెక్క చేయని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి దానివల్ల ఎంత చదువుకున్నా కానీ నువ్వు దేనికి కూడా పనికిరాని వాడుగా ఉండే స్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు మరి 10th క్లాస్ బిడ్డలుగా మీరు నేర్చుకోవాల్సింది ఏమనగా, ఆ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. కాబట్టి అలాంటి వారిగా మీరు ఉండకుండా 10th క్లాస్తో ఏ విధంగా మీరు అప్పుడు నేను గొప్ప చదువు చదివాను అనుకో. దయచేసి 10th క్లాస్ దేనికి కూడా పనికి రావట్లేదు ఇప్పుడు కదా. 10th క్లాస్ దేనికి పనికి రావట్లేదు. కాబట్టి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ వస్తుంది, దాని ద్వారా డిగ్రీలో ఫ్రీ సీట్ వస్తుంది. ఉదాహరణ మా బిడ్డే గొప్ప సాక్ష్యం నేను చెప్పుకోగలను. కాబట్టి ఆ మంచి మార్కులతో మా చక్కగా ఫ్రీ సీటు ఎన్ని లక్షలు మరి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది మేము. అలాంటిది ఫ్రీ సీట్ వచ్చిందంటే వాడికి ఎంతో చక్కగా చదువుతూ ముందుకు సాగాడు బీటెక్. మరి మీరు కూడా మాలాగా చదువుకుంటే మరి మన సంఘంలో కూడా అమెరికా దేశాల్లో చదువుతున్నారు ఇప్పుడు బిడ్డలు, తెలుసు కదా. ఎంత సంతోషం ఈరోజు మన సంఘంలో అమెరికాలో చదువుతున్నారంటే మరి ఎంత దీవెనకరం. మరి తల్లిదండ్రులు చూడండి వారిని ఎలాగా పెంచారో, ఆ భయభక్తులు వారికి నేర్పించారో, దాని ద్వారా వారు ప్రార్థనలో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, ప్రార్థనలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా మా అదే స్థితిలో కొనసాగడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పెద్దలు వచ్చేసరికి మేము హీరోలు అయిపోయామని ఎంతో డ్యాన్సుల్లో ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంటారు. రోడ్ల మీద డీజే సంస్థతో డ్యాన్స్ వేసే వాళ్ళగా ఉంటున్నారు. దయచేసి మోపిల్లకి ఎక్కువ చెప్తున్నారు, ఆడపిల్ల లెక్క మోపిల్లలు మీరు గమనించండి. ఎందుకంటే గొప్ప చదువు చదివితే గొప్ప ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలే మిమ్మల్ని గొప్పవారిగా చేయబోతుంది. చదువు ఎంత గొప్ప స్థితి కనిపిస్తుంది, ఎంత రూపాయి నీకు లేకపోయినా కానీ ఆ చదువు గొప్ప చేస్తుంది. అలాంటి విధానంలో ఖచ్చితంగా మీరు ముందుకు సాగాలని కోరుతూ మీకు మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైనడు గాక. ఆమె నా మధ్య అయ్య గారు ప్రార్థన చేస్తారు. 10th క్లాస్ బిడ్డల వరకు మీరందరూ కూడా మోకాలతో మరి వేసినట్టయితే దయచేసి. మరి ఇంతవరకు మన సంఘ కాపరి గారు 10th క్లాస్ పిల్లలకు చక్కని మాటలు చెప్పారు. నేను ఒక్క మాట చదువుతాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసములకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండును.
నేను చాలా సంఘాల్లో పనిచేశాను, రిటైర్ అయ్యాను. సంఘాలు నేను గమనించింది ఏంటంటే 10th క్లాస్ వరకు పిల్లలు బాగా చదువుతారు. ఏ సంఘంలోనైనా ఒక పిల్లలు బాగా గమనించండి, 10th క్లాస్ వరకు బ్రహ్మాండంగా చదువుతారు. ఎప్పుడైతే కాలేజీకి వెళ్తారు, కాలేజీకి వెళ్ళి కంటే వస్తే కొంచెం జాగ్రత్త. ఘనతకు ముందు వినయ నుండును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానాభ్యాసమునకు కారణం. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకానికి ఉంచుకొని ఈ జీవిత కాలంలో విద్యలో మరి భయపెట్టుకు పోటుకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించగలందులకై హెచ్చరిక చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన ప్రభు నేర్చున్న ప్రార్థన గారి ఆశీర్వాదం తర్వాత సర్వలోకంలో సృష్టించి దాని నీతి నియమాల చేత పరిపాలన చేయించున్న ఘనమైన రాజా, నీ పరిశుద్ధ పాదపద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మా ప్రభువా, మా దేవా, విరాత్రి కాల సమయంలో ప్రత్యేకించి మా సంఘములో విద్యార్థుల నిమిత్తం మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా ప్రభువా, చదువుకునే బిడ్డల విషయంలో మా ప్రభువా మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా ప్రభువా, వారి మంచి జ్ఞానం గల వారిగా మా ఎదుగునట్లుగా మీ కృప దయచేయండి. మా ప్రభువా, తల్లిదండ్రులకు మీ కృప దయచేయండి. వారిలో ఉండవలసిన ప్రమాణానికి నేర్పము. వారి పెద్దవాళ్ళు ఇప్పుడు దాన్ని తొలగిపోడన్నారు. మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, మా దేవా, మరి ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా ప్రభువా, 6వ తరగతి నుండి హై స్కూల్లో ప్రవేశించి మరి సమయంలో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలను బట్టి నీకు సన్నిధికి వస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని పేరు పేరు వలసన ఆశీర్వదించండి. మా ప్రభువా, మీకు వందనములు తండ్రి. మా ప్రభువా, మా సమయంలో మా ప్రభువా సంఘ కాపరి గారు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనములు. మా ప్రభువా, తల్లిదండ్రులను గౌరవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఘనతకు ముందు వినయం ఉండాలని చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. సమయంలో మా ప్రభువా 10th క్లాస్ పరీక్షలు రాసేటువంటి బిడ్డల నిమిత్తం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదివిన పరీక్షలో జ్ఞాపకానికి వచ్చి చక్కగా పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత పొందుటకు మీ కృప దయచేయండి. మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఒక్కొక్క విద్యార్థులను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులను దీవించండి. మా ప్రభువా, సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే వారిగా మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మీకు వందనములు తండ్రి. ఈ సమయంలో మన బిడ్డలకు మరి ప్రత్యేకమైన కిట్లు ఇస్తున్నటువంటి మరి డెలిగేట్ గారిని, కుటుంబాన్ని, బిడ్డలను మీరు దీవించండి. మా ప్రభువా, మా దేవా, సంఘం అంతటిపై క్షేమకరముగా మీ ఆత్మర్షాన్ని కుమరించి మీ నిండిన ఆశీర్వాదాన్ని నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, 10th క్లాస్ ఎగ్జామ్స్ తండ్రి బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా తల్లిదండ్రులు ఎంతో చక్కగా బిడ్డలను ఆయన పెంచి మరి ఎంతో దీవెనకరంగా నడిపిస్తుండగా తల్లిదండ్రులకును వారి కుటుంబాలకును సదాకాలము తోడైనడు గాక. ఆమేన్. కూడా వారి కుటుంబం తరపునే తీసుకొచ్చున్నారు. మరి ముందుగా ఒక 2 మాటలు డెలిగేట్ గారు మాట్లాడి మరి వీటిని గౌరవిద్దాం. 30 మంది చెప్పారు. మరి ఇక్కడ ఎంతమంది? మొత్తం 10 మంది కూడా లేవు. అందరు అంతేనా? సరే, నేనైతే ఒక చిన్న మాట చెప్తాను. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విధంగా పెంచారో, ఎందుకోసం పెంచారో, ఇది ఒక బేస్ పాయింట్. అందుకంగా ఇది ఒక బేస్ పాయింట్. మీ జీవితంలో మీ ఎదుగుదలకి దేనికైనా కానీ 10th క్లాస్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని పెంచారో దాన్ని ప్రతిఫలం మీరు దీనిలో చూపిస్తే మీరు వాళ్ళకి అంతకన్నా ఇంక ఇచ్చే బహుమానం అయితే నాకు తెలిసి అయితే ఏమన్నా. ఎందుకంటే మీరు ఒక 10,000 ఇచ్చినా కానీ వాళ్ళకి గౌరవం ఉండదు. కానీ మా పిల్లోడు
మంచిగా పాస్ అయ్యాడంటే నీ తల్లిదండ్రులు చాలా ఆనందపడుతూ ఉంటారు. అవునా కాదు? తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం అది. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలందరూ మంచిగా చదువుకోండి. మీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే ఇది మంచి లైఫ్. ఈ సొసైటీలో చదువుకు మించింది ఏదీ లేదు. ఒక 100 కోట్లు ఉండాలని అనవసరం. చదువు ఎవరు దొంగిలించేది కాదు. డబ్బులు అయితే దొంగిలిస్తారు, ఇంకోటైతే దొంగిలిస్తారు, కానీ దొంగిలించింది ఏంది? నీకు వచ్చిన నాలాంటిది ఎవరైనా దొంగిలిస్తారా? దొంగిలిస్తారు లేదా? కాబట్టి మంచిగా చదువుకోండి, జీవితంలో బాగుపడండి. మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని పెంచారో వాటిని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఎగ్జామ్స్లో విజయవంతంగా 10th క్లాస్లో పాస్ అవ్వాలని మా సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? మరి ఈ యొక్క కార్యక్రమం మేము స్టార్ట్ చేశాక మా ఉద్దేశం అయితే ఒకటే, ఒక్కడికి మేము జరిగినా చాలనుకున్నాం. కానీ గత 2-3 సంవత్సరాల్లో 4 వెళ్ళారు విదేశాలకి. అవునా కాదా? మంచిదా కాదా? అది మంచిదా కాదా? 4 వెళ్ళారు. US 3 వెళ్ళారు, UK 1 వెళ్ళారు మన సంఘం గురించి. కాబట్టి మీ పిల్లలను కూడా అలా పెంచండి. అలా పెంచి మంచి ప్రయోజకులు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దయచేసి సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్లు వచ్చినట్లయితే ఈ పిల్లల దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుభాష్. జే శ్రావణి, పోపూరి ఆనంద్, పోపూరి పవిత్ర, బోధగడ్డ సామ్యల్, చెల్లి రవికుమార్, దాసరి సంసోన్, పోపూరి దేవకుమార్, దాసరి సందీప్. నెక్స్ట్ దేవరపల్లి అభిలాష్, జరుగుమల్లి విజయ్ కుమార్, నెక్స్ట్ చావల రత్నతేజ్. వాష్మల శాలిని, జరుగుమల్లి విజయ్ కుమార్, పాస్టర్ గారు, పాస్టర్ గారు జరుగుమల్లి విజయ్ కుమార్ వచ్చారా? పులగర సామ్యల్, జరుగుమల్లి ప్రవీణ్, జాలది ఇస్తేర్, పోపూరి సాగరిక, తల్లిదండ్రులు ఉంటే వచ్చి తీసుకోవచ్చు. పోపూరి సాగరిక, పోపూరి సాత్విక, పోపూరి శాలేం అట్లా ఎడ్ల గాంధీ,
మేడద అభిషేక్ గుర్తింపుడు సంతోష్, దొరకమల్లి సృజన, యనమాల ఆయేష్, గోపూరి జీవవర్ధన్, ఏడి తల్లిదండ్రులు ఎవరున్నట్టు తీసుకో, గోపూరి భువన, బోర్గడ్డ గణేష్, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఎవరన్నా పేరు రాసుకున్నారు? డి రోషిణి, దయచేసి గమనించండి, రేపు పరిశుద్ధ శుక్రవారము. ఈ 40 రోజుల మండకాల ధ్యానంలో శుక్రవారము చాలా ప్రాముఖ్యమైన రోజు కనుక ఉపవాస దీక్షతో మనందరం కూడా ముందుకు నడుస్తున్న సమయం కాబట్టి 11 గంటలకు ఆరాధన ప్రారంభించబడి 3 గంటలకు ఆరాధన జరుగుతున్నది. మరి 3 మా లోపలనే మనకి పునరాత్మ సంస్కారము మరి స్వీకరించబడుతుంది. ఎందుకంటే బయటేమో మరి మా భోజనం చేస్తుండగా మీరు సంస్కారం తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. ప్లస్ కొంతమంది సంస్కారం కూడా తీసుకోవట్లేదు, అది కూడా తెలుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒకేసారి సంస్కారం తీసుకున్న తర్వాత ఒకేసారి భోజనానికి వెళ్తే మంచిది, అది దీవెనకరము. కాబట్టి గమనించుకొని 3 గంటల లోపల చక్కగా మనకి సంస్కారం కూడా అయిపోతుంది. ప్రభుత్వ సంస్కారం అందరూ కూడా స్వీకరించడానికి అది టైం మంచిది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి రేపు భోజనాలు ఏర్పాటు చేసిన వారు పోపూరి వారి కుటుంబం తరఫున భోజనాలు ఏర్పాటు చేశారు. మరి నిన్నటి వరకు కూడా ఎంతో చక్కగా అనౌన్స్మెంట్ చేసరికి వారు ముందుకు వచ్చారు. మరి పోపూరి వారి కుటుంబం తరఫున భోజనాలు ఏర్పాటు చేశారు. వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించుగాక. మరి రేపు పునరాత్రి సంస్కారం కూడా ఉంది, అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దహన బలి నీకు నామము మరియు దైవ పాదము తిరిగినయా యెహోవా దేవా తిరిగి నలిగిన యట్టి హృదయాభాషంబు చేయవు నీ కటాక్షంబుతో సీయోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు సేయుము ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తములో పనులు యాగములు సర్వంగా హోమము ఎంతో ఇష్టంతో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పింతురు దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు తిరిగినాయా మహాపరిశుద్ధుడా మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, సకలాస్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, పరమండలమందు ఆశ్రయుడు ఉన్న గొప్ప దేవ, మాకు కాదు యెహోవా, మాకు కాదు తండ్రి, అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 40 రోజుల మండకాల ధ్యానాలలో
మరి ఎంతో రోజుల్లోకి నడిపించినందుకు మీకే వేలాది స్తోత్రాలు. అయ్యా మరొక గొప్ప వాక్యం ద్వారా అయ్యా మా హృదయాలు ఎలాగా సిద్ధపరుచుకొని అయ్యా మేము మీ రాజ్యానికి వారసులుగా నిత్యరాజ్య వారసులు ఉండే గొప్ప ధన్యకరమైన అయ్యా వాక్యాన్ని మాకు అందించినందుకు మీకే వేలాది స్తోత్రాలు. ఎందుకనగా 40 రోజులు పవిత్రమైన దినాలుగా పరిశుద్ధమైన దినాలుగా ఎందుకు ఎంచబడ్డాయనగా అయ్యా పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవాది దేవుడము మా కొరకు నాయన శ్రమలతో వేదనలతో సిలువ మర్యాదముగా అర్పించుకొని మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవాది దేవుడము. అందుకని 40 దినాలు కూడా పవిత్ర దినాలుగా పరిశుద్ధ దినాలుగా మేము ఆచరించుకొని మా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇచ్చిన గొప్ప రోజులు తండ్రి. ఎందుకనగా వృక్ష సైతము కూడా పాత ఎండుటాకులను రాల్చుకొని నూతన ఆకులతో పచ్చగా చిగురిస్తున్నాయని ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే వృక్షాలుగా మాకున్నాయో గుర్తు చేస్తున్న కాలం. కాబట్టి నూతనంగా చిగురించే దానిలో మా జీవితాల్లో కూడా నూతనంగా చిగురించే బాధ్యతగా పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాలు పొందుకునే బాధ్యతగా ఈ 8 రోజులు చక్కటి వాక్యాన్ని మాకు అందించిన గొప్ప విధానం. కాబట్టి విశ్వాసము నిత్య జీవం అనే అంశాన్ని మాకు అనుగ్రహం చేస్తున్నారు. ఎవరైతే విశ్వాసం నుంచి ఇదిగో నిదానించి ఈ వైపు చూస్తారో ఎత్తబడిన సిలువ వైపు చూస్తారో వారందరూ కూడా ఎత్తబడే వారుగా ఉంటారని నిత్య రాజ్యవాసులుగా ఉంటారని వాక్యం ద్వారా శ్రమించున్నారు. కాబట్టి తండ్రి నిన్న వాక్యం ద్వారా ఎంత గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహింపచేసిన విధానంలో మొట్టమొదటిగా మేము నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏమి తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలని 3 అంశాల ద్వారా మాకు గుర్తు చేసి ఉన్నారు. ఒకటి రక్షణ కొరకు పాపాన్ని ఒప్పుకోవాలి, రెండోది దేవుని యందు ఉన్నట కొరకు విశ్వాసం ఉంచాలి, మూడోది నిత్య జీవం పొందుటకు ఎంతబడే సంఘములో ఉండాలి. మేము అలా ఉన్నామా? ఎంతబడే సంఘంగా ఉన్నామా? అందరూ ఐకమత్యంతో ఒకే సంఘంగా ఉండటమే మీకు ఇష్టమని కూడా మీరు గుర్తు చేసి ఉన్నారు. అలా కాకుండా దేవుని పేరునే ఆ సంఘమని ఈ సంఘమని చల్లా చెల్లుగా ఎవరికి వారుగా ఉండే సంఘాలుగా ఉంటున్నారు తండ్రి. మా సంఘం అలా కాకుండా ఒకే సంఘముగా తండ్రి ఉన్నారు. అది ఎంత దీవెకరము. అదే విధంగా ఒకే సంఘముగా ఎత్తబడే వారిగా ఉండి నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉండే గొప్ప విధానంలో ఈరోజు ఆనాడు ఇస్రాయేలు జనాంగము పౌలు తెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు సంఖ్యాకాండంలో మీరు శ్రమించిన ఆ వాక్యం కూడా తండ్రి ఆయన ఎంత సాదృశ్యంగా ఈరోజు మాకు గుర్తు చేసి ఉన్నారు. ఎందుకనగా ఆనాడు ఇదిగో తండ్రి ఆయన ఇస్రాయేలు జనాంగం అంతా కూడా ఎంతగా సరుకున్నారు కొనుక్కున్నారు. ఆ విధంగా దేవుని ఎవరైతే సరుకున్న వారిగా ఉన్నారో అప్పుడు ఏ విధంగా మీరు తాపకరమైన సర్పాలని పంపించి తాపకరమైన సర్పాలు కాటు వేసి ఉండగా అందరూ కూడా మరణిస్తున్నారు. అప్పుడు మళ్ళా తిరిగి వెళ్ళి మోషేను బ్రతిమాలుకున్నారు. యెహోవా దేవుణ్ణి ప్రార్థించు అని వేడుకున్న సంఘటన. ఎప్పుడైతే మోషే ద్వారా ప్రార్థన చేసిన సందర్భంలో దేవాది దేవుడే ఒక సూక్తిని వారికి ఆయన మోషేకు చెప్పి ఉన్నారు. ఎవరైతే ఇద్దరు సర్పంగా ఒక ఇద్దరి సర్పాన్ని చేసి పైకి ఎత్తబడి దాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారందరూ బ్రతుకుతారని ఎంత గొప్ప సూత్రాన్ని ఆయన రాడు సాధించున్నారు. అది సాదృశ్యంగా దేని కొరకనగా రాబోయే సమయంలో యేసుక్రీస్తు వారిగా మీ అందరి రక్షణ కొరకు వారందరూ కూడా ఏ విధంగా నిదానించి ఆ సిలువ వైపు చూస్తారో వారందరూ రక్షించబడతారని గొప్ప సాదృశ్యం తండ్రి. ఎందుకంటే ఆనాడు ఇద్దరు సర్పాన్ని ఎవరైతే నిదానించి చూచి బ్రతికారో వారందరూ కూడా మళ్ళా చనిపోయిన వారే, ఎవరు కూడా రక్షణ పొందుకోలేని వారే. కానీ ఎప్పుడైతే మీ ద్వారా మీరు సిలువ యాగముగా అర్పించుకొని ఆ సిలువపై ఎత్తబడి ఉన్నారో దాని ద్వారా మేము రక్షణ పొందుకున్నాము తండ్రి. దాని ద్వారా మేము నిత్య జీవాన్ని పొందుకున్నాము తండ్రి. కాబట్టి మీ యందు విశ్వాసం ఉంచాలి, మీ యందు నమ్మిక ఉంచాలి. ఖచ్చితంగా పాపాలను ఒప్పుకొని మీరందరూ కూడా ఎత్తబడే సంఘముగా ఉండాలని గుర్తు చేస్తున్నారు. ఉన్న వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దయచేయండి. ఎవరైతే రాని వారిగా ఉన్నారో వచ్చిన వారిని బట్టి రాని వారిని బట్టి వృద్ధాప్యం ఉన్నవారు, నడివేస్తున్న వారు, ఎవరు ప్రార్థిస్తున్న వారు, చిన్నపిల్లలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. బాధితులను తల్లిదండ్రులను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. విధులందరూ పక్కన వ్యాఖ్యం చేసి వారికి సహాయం చేయండి. అలాగే పాడి పశువుల పక్షాలను దీవించండి. మరి పశువుల కాపులను గొల్లి కాపులను
చేస్తున్నాం. ఉద్యోగస్తులు, దుర్ప్రాంతంలో ఉద్యోగస్తులు ఎక్కడున్నా కానీ వారిని దీవించి బలపరిచి రాకపోకలు తోడుగా ఉండండి. ప్రమోషన్తో నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి దినములో అయిపోతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించే బాధ్యత చేయండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ 17వ తారీఖున జరగబోతుండగా ఇప్పుడే మా బిడ్డలందరూ మీ పాద సన్నిధిలో ప్రార్థనతో వారిని నడిపిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డ కూడా విజయం సాధించుకొని మంచి మార్కులతో పాస్ అయ్యే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున మంచి మార్కులతో విజయం సాధించే బాధ్యత బిడ్డకు దయచేయండి. తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ గా ఉన్నారు, బిడ్డలు ఎంతో చక్కగా పెంచుతున్నారు. వారందరి యొక్క దీవెనల ద్వారా, సంఘవంతముగా ప్రార్థించిన దీవెనల ద్వారా వారు ముందుకు సాగుతున్నారు. అలాగే డెలీడ్ గారు ప్రత్యేకంగా వారికి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చి ఉండగా, ప్యాడ్స్, పెన్స్ అన్ని కూడా మరి గిఫ్ట్ గా వారు ఇచ్చి ఉండగా మిగిలిన వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి. మా సంఘ పెద్దలను, కుల పెద్దలను, సర్వాధికారులను దీవించి బలపరిచి ఇందులో సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో మీకు దయచేయండి. అలాగే దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు దేశాన్ని శాంతి మార్గంలో, ప్రపంచాన్ని, అలాగే రాష్ట్రాన్ని, గ్రామాన్ని శాంతి సమాధానం నడిపించే బాధ్యత దయచేయండి. అటు వారికి దయచేయండి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల క్షేమానికి కొత్త చేసే ఉద్యోగస్తులు ఖచ్చితంగా వారు చేసే ఉద్యోగాలలో మీ ద్వారా ప్రజలు పొందుకుంటే బాధ్యత మీరు దయచేస్తున్నారు. అటు వారికి దయచేయండి. అలాగే నాయన ఈ సమయంలో ఎస్ఎస్ సమాజము గురువారం ఉండే దానం కనుక కానుక కూడా సమర్పించుండగా ఆ కానుకలు బట్టి, సమర్పించిన కానుకలు బట్టి వారిని వారి కుటుంబాన్ని ఉపదంతులుగా, 60గా, 100గా ఫలింపచేయండి. రేపు పరిశుద్ధ శుక్రవారముగా మేమందరం కూడా 40 రోజుల శుక్రవారాలు మాకు పరిశుద్ధ దినాలుగా, ఉపవాస దినాలుగా జరుపుకుంటుండగా రేపు అందరం కూడా మీ పాసంలో ఉండే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. ఐదుగురు పలహారం తీసుకొచ్చిన తిరిగి గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించి బలపరచండి. ఇక్కడ సంఘంలో ఎలాంటి శోధన రానియకుండా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా చక్కటి సమాధానంతో, ఐక్యమత్యంతో అందరం కలిసి దేవాలయాన్ని నిర్మించుకునే బాధ్యతలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ శోధన రానియకుండా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత గంచెగా ఉంచండి. అలాగే ఆయన వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమంగా నడిపించమని చిన్నపిల్లలందరూ కూడా చదువుకునే విధానంలో ఆటోల మీద, బస్సుల మీద ప్రయాణం వెళ్తున్నారు. రాకపోకల మీద తోడుగా నడిపించండి. అలాగే ఆయన మన సమయంలో మానవధారణ స్వీకరించిన బిడ్డలు 40 రోజులు కూడా ఎంతో కఠోరమైన దీక్షతో నడుస్తుండగా ఈ 40 రోజులే కాదు, తర్వాత రోజులు ఎంతో గొప్ప రోజులుగా పవిత్రంగా జీవించడానికి మీకు దయచేయమని, మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవుని గంచగా ఉంచమని ఈ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారిని మీ క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనతే కాదును తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదో తండ్రి మండల కాల ధ్యానాలలో ఎంతో రోజు విశ్వాసము, నిత్య జీవం అనే అంశం ద్వారా మా జీవితాలు ఎంత గొప్ప జీవితాలుగా మార్చబడ్డా అంటే మీరు పడిన ఆ శిలువ శ్రమ, మరణ వేదనల ద్వారానే. కాబట్టి ఆయన నేను ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఆరాధించుకొని మా జీవితాలు మార్చుకొని ఆ నిత్య జీవ వారసుగా ఉండే బాధ్యతగా విన్న వాక్యాన్ని బట్టి వారికి, వారి కుటుంబాలకును, ముఖ్యంగా రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి వచ్చిన ప్రతి బిడ్డలకును, ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ, ఇక్కడ చేరిన ప్రతి వారికి, వారి కుటుంబాలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప సంకటము బాపుట కింద పట్టు బాధ నుండి నావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నిందు స్వామి, ఎటు
విమోచకుడా నా పాలి దైవమా నా పాపములకునా ఈ పాటలు నొందినావా దయచేసి కూర్చోండి. ఉంది దయచేసి ఎవరొస్తులు ఒకసారి రండి.